దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆదికాండము 18వ అధ్యాయము 24వ వచనం. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన యెడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలము నాశనము చేయక కాయవా. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. నీతిమంతుని దుష్టులతో సమముగా ఎంచుట నీకు దూరమవు కాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన యెడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదును. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే, ఒక వ్యక్తి దేవునితో మాట్లాడడం, అది ఎంతగానో ఆయన చెప్తున్నాడు, నేను దుమ్ము లాంటివాడిని, ధూళి లాంటివాడిని. యెహోవా దేవునితో నేను తెగించి తిని. అంటే ఒక వ్యక్తి దేవునితో మాట్లాడడం, ఒక పట్టణం గురించి, ఆ పట్టణంలో ఉన్నటువంటి నీతిమంతుల గురించి ఎంత గొప్ప విషయం. అక్కడ లోతు ఉండొచ్చు, లోతు భార్య పిల్లలు ఉండొచ్చు, అబ్రహాము యొక్క బంధువులు ఉండొచ్చు. కానీ అబ్రహాం యొక్క ఉద్దేశం ఏంటంటే, అది సొదొమ పట్టణం, గొమొర్రా పట్టణాలు చాలా పెద్దవి. అయితే దేవుడైనటువంటి యెహోవాకి ఆయనతో మాట్లాడేంత శక్తి అబ్రహాముకి, ఆయన ఎంతో అబ్రహాం స్నేహితుడు దేవునికి. అందుకే ఆయన దేవునితో తెగించును అని ఉంది. కాబట్టి ఆ అబ్రహాము అంటున్నాడు, ఇదిగో ఒకవేళ 50 మంది నీతిమంతులు నీకు కనబడిన ఎడల వారు ఒకవేళ ఉంటే ఆ నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని కాపాడొచ్చు కదా ప్రభా. దుర్మార్గులు కూడా ఉన్నారు, దుష్టులు కూడా ఉన్నారు. వారితో కూడా ఈ నీతిమంతులు కూడా నశించిపోతారు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒక వ్యక్తికి ఉన్నటువంటి కోరిక, డిజైర్ ఏంటంటే, ఒక పట్టణాన్ని, ఆ పట్టణంలో ఉన్నటువంటి నీతిమంతుల కొరకు దేవునికి విజ్ఞాపన, ప్రార్థన లేక మనవి చేసుకోవడం ఎంతో విలువైనదిగా ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుడు కూడా ఒక ఎంతో చక్కగా, ఒకవేళ నాకు 50 మంది కనబడితే అలాగే నేను ఆ పట్టణాన్ని కాయుదును అంటున్నాడు. ఎంత గొప్ప విషయం. అలాగే 40 మంది, 35 మంది, 30 మంది, 20 మంది, 10 మంది, దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థితి ఎలాగా ఉంటుందంటే, దేవుడు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి అని ఉంది బైబిల్లో. నేను చదువుతాను చూడండి. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఇంత గొప్ప విషయం. ఈరోజు నిజంగా ఈ విషయాన్ని పౌలు ఎంతో చక్కగా రోమీయులకు రాసిన పత్రికలో రోమా సంఘానికి రాయించాడు. ఎందుకంటే ఒక వ్యక్తి విశ్వాసం లేకుండా దేవుణ్ణి
అడగలేడు, దేవునితో సంబంధం కలిగి జీవించలేడు. మన మానవాళి జీవితంలో విశ్వాసమే ఒక పెట్టుబడి. విశ్వాసం వలన నీతిమంతుడు జీవిస్తాడు. కాబట్టి విశ్వాసం లేకుండా మనము ఆధ్యాత్మికంగా బ్రతకడం చాలా కష్టం. దేవుడు ఉన్నాడని కూడా చెప్పలేవు నువ్వు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకే నీవు విశ్వాసములోకి ఎప్పుడైతే వస్తావో నీతిమంతుల జాబితాల్లోకి వస్తావు. అందుకే అబ్రహాం జీవితంలో విశ్వాసులకు తండ్రి. ఆయన విశ్వాసులకు తండ్రి ఆయన. కాబట్టి విశ్వసించినటువంటి వారికి అందరికి కూడా తండ్రి లాంటి వాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినమందు మీ జీవితంలో కూడా విశ్వాసము ద్వారా నేను నీతిమంతుల జాబితాలోకి చేర్చబడ్డాం. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట పౌలు అంటాడు, మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచుండి దేవుని మహిమను గురించి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. కాబట్టి నోహ కాలంలో 7వ అధ్యాయంలో, ఆదికాండం 7వ అధ్యాయంలో, నోహ ఈ తరం వాళ్ళు నీవే నా ఎదుట నీతిమంతుడిగా అగుపడుట చూచి తిని అంటున్నాడు. ఎంత గొప్ప విషయం అంటే, ఎవ్వరు కూడా దేవుని దృష్టికి భూమి మీద నీతిమంతులుగా కనబడలేదు. ఒక్కరు కూడా కనబడలేదు. నోహ కుటుంబం నోహ కనబడుతున్నాడు. అందుకే నీవును నీ ఇంటి వారు ఓడలోకి ప్రవేశించండి. అంటే ఒక వ్యక్తికి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం వలన, దేవుణ్ణి నమ్మడం వలన నీ జీవితంలో నీతిమంతుడిగా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జీవించడం, మనము ఆధ్యాత్మికంగా దేవుడే మనల్ని కొనసాగిస్తాడు. అందుకే అబ్రహాం చెప్తున్నాడు, ప్రభువా, ఒకవేళ నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాల్చొద్దు ప్రభువా, నాశనం చేయొద్దు ప్రభువా. ఒక్కరు కూడా లేరు, ఒక లోతు కుటుంబం తప్ప. ఆ కుటుంబం కూడా మళ్ళా లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. ఆమె పాపం ఎందుకు చూసిందో తెలియదు, ఎవరికి తెలియదు. ఆమె ఇల్లు ఎలా తగలబడిపోతుందో చూసింది. ఆమెకు ఒక మాట చెప్పాడు, లోతు, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాలి ముందుకి. ఏమని బిడ్డలారా, చాలామంది రకరకాలుగా చెప్తారు. అది నేను ఆ విధంగా చెప్పలేను. ఎందుకంటే మనం చూడలేదు. ఆమె పరిస్థితి ఏంటో తెలీదు. చూడొద్దన్నాడు, చూడకూడదు అంతే. కాబట్టి దేవుని బిడ్డలారా, నీతిమంతుని కొరకు దేవుడు ఆ పట్టణాన్ని నేను కాల్చను, నాశనం చేయను, ఆ పట్టణాన్ని నేను కాస్తాను అంటున్నాడు. కానీ ఒక్కరు కూడా లేరు. అందుకే లోతుని బయటికి పిలిపించి లోతు జీవితాన్ని కాపాడాడు, లోతు కుటుంబాన్ని కాపాడాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమందు నీ జీవితంలో, నా జీవితంలో నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు. వాటన్నిటి నుండి దేవుడు మనల్ని తప్పించుటకు సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు నిన్ను నన్ను ప్రేమించి విశ్వాసము ద్వారా మన నీతిమంతులుగా చేర్చి ఆయన కృపలో మనల్ని ప్రవేశింపచేసి అందులో నిలిచి మన జీవితంలో అత్యధికమైనటువంటి దేవునికి మహిమకరంగా జీవించుటకు కృప చూపించాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను ఈ దినమందు ప్రభా చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, వింటున్నటువంటి బిడ్డను దేవుని విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చడమే కాకుండా దేవునితో సమాధానం కలిగి ఉండుటకు ప్రభా మీరు నేర్పిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.